హలో గైస్, నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు రివ్యూ రూమ్. సో మీరు కూడా నాలాగే కార్ ఎంతూజియాస్టిక్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం రివ్యూ చేసే కార్ వచ్చేసి ఇండియాలోనే టాప్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్యూవీ. సో కాంపాక్ట్ ఎస్యూవీ అనగానే నాకు తెలిసి టాప్ సెల్లింగ్ అని అనగానే మీ మైండ్లోకి వచ్చేసి ఉంటుంది అదే టాటా పంచ్. సో దీని ఓనర్ వచ్చేసి మా మామ. హాయ్ మామ. హాయ్. సో ఏంటి మామ, లైక్ అంటే దీని హిస్టరీ చెప్పు, లైక్ అంటే ఎప్పుడు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఛానల్. అయ్యో థ్యాంక్ యూ. ఐ విష్ యూ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ మామ. ఇది నేను 2023లో తీసుకున్నాను, ఆగస్ట్ 23. ఇప్పటికి 15,000 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, 1 ఇయర్లో. హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే ఎట్లా ఫీలింగ్? డ్రైవింగ్ డైనమిక్స్ బాగుండే, రోడ్ ప్రెసెన్స్ అంతా బాగుంటుంది. అండ్ మనకి ఒక పెద్ద కార్ నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. స్టడీగా ఉంటుంది, ఎస్పెషల్లీ హైవేస్ చాలా బాగుంటుంది. సిటీస్లో కొంచెం మనకి పాట్ హోల్స్ అవి ఉన్నప్పుడు కొంచెం తెలుస్తుంది, స్టిఫ్ సస్పెన్షన్ వల్ల మనకు తెలుస్తుంది. హైవేలో మటుకు చాలా బాగుంటుంది. పెద్ద ఎస్యూవీ, మంచి బోల్డ్ ఎస్యూవీ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కమాండింగ్ పొజిషన్లో డ్రైవ్ చేస్తున్న ఇది వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. దెన్ యూ ఫీల్ సెక్యూర్డ్, అంతమంది డౌట్ లేదు. బాడీ వెయిట్ కూడా బాగుంటుంది కాబట్టి మనకి ఎక్కడ జర్క్స్ కానీ రావు. సో దట్ ఈస్. పాత కార్ ఏం యూజ్ చేశారు మామ? ఏముండేది పాత కార్? నాది వ్యాగనార్. అది కూడా ప్రెసెంట్ మోడల్ కాదు, దీనికి ముందు బిఫోర్ మోడల్ ఏదైతే ఉందో అది 2016 మోడల్. అది 5 years వాడాను. దట్ ఈస్ ఆల్సో గుడ్ కార్ యాక్చువల్లీ. వ్యాగనర్ రంగానే వెన్ వీ టాక్ అబౌట్ సుజుకి, మైలేజ్ అనేది ప్రైమరీ ఆస్పెక్ట్. సో దాని తగ్గట్టుగానే మైలేజ్ ఇచ్చేది. సో 5 years వాడిన తర్వాత నేను ఐ థాట్ ఆఫ్ వేరే కార్ చూద్దామని సెర్చ్ చేస్తుంటే అక్కడ థాట్ వచ్చినప్పుడు వై కాంట్ వీ గో ఫర్ టాటా కార్స్ సెక్యూర్గా ఉంటాయి, బాగా సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు బాగా ఎంఫసైజ్ ఆన్ సేఫ్టీ అనేది బాగా వినపడింది. అండ్ నేను పర్టికులర్గా ఇది నడిపిన తర్వాత చూశాను నేను. బట్ అంతకుముందు న్యూస్లో కానీ ఇక్కడ చూడటం వినటం ఏంటంటే టాటా కార్స్ బాగా సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్కడ కాంప్రమైజ్ కారు, మనకి సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా మనకి రాజీ పడరు అనేది బాగా చదివాను. అంటే చాలామంది వ్యూస్ అవి చూశాను. ఈ కార్ కొనేటప్పుడు కూడా నేను యూజర్ ఎక్స్పీరియన్స్ అవి చాలా చెప్పినవన్నీ చూస్తే నా ఈవెంట్ ఫర్ దిస్. ఎంత పడింది మామ లైక్ ఆన్ రోడ్ మీకు వచ్చేసి? ఇది నేను కొన్నప్పుడు ఇది టాప్ ఎండ్. ఇది టాప్ ఎండ్ అంటే దీనిపైన ఇంకోటి ఉంది, వేరియంట్ ఏంటంటే కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి మొబైల్ కి. యాపిల్ కార్ ప్లే ఐరా అని ఒక కనెక్టెడ్ యాప్ ఉంది మొబైల్. సో ఇంకొక మేబీ 30K పెడితే అది వచ్చేది. సో నాకు అది అవసరం లేదు అనిపించి ఇది టాప్ ఎండ్ యాక్చువల్లీ. దానికి మనకి టాప్ ఎండ్ లో దీనిపైన ఏంటంటే డ్యూయల్ టోన్ ఇస్తాడు, ఐరా కనెక్టెడ్ ఫీచర్స్ ఇస్తాడు. సో అదే దానికి వెళ్ళలే నేను. ఈ కలర్ కి డ్యూయల్ టోన్ సూట్ కాదని చెప్పి నేను దీనికి వెళ్ళిపోయినాను. ఫస్ట్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నావా ఈ కలర్ మీద? ఇదొకటి ట్రాపికల్ మిస్ట్ ఒకటి ఉంది. ట్రాపికల్ మిస్ట్ వచ్చి షోరూమ్ లో బాగుంది, బయట చూసిన తర్వాత అంత అనిపించలేదు. వైట్ ఒకటి బాగుంటుంది, ఐ లైక్ వైట్ యాక్చువల్లీ. సో ఒకసారి ఈ గ్రే చూద్దామని నేను గ్రే చూసిన తర్వాత బయట కూడా చూశాను. బట్ ఎప్పుడైతే మనం కార్ కొనాలని పర్టికులర్ మోడల్ కొనాలి అనుకున్నప్పుడు జనరల్గా అవే కనిపిస్తూ ఉంటాయి రోడ్లో. సో అట్లా గ్రే కూడా కనిపించింది నాకు చాలాసార్లు. యాజ్ కంపేర్ టు ట్రాపికల్ మిస్ట్ ఇది కొంచెం బాగుంది. సో అందుకని దీనికి వెళ్ళా. ఇది నాకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 10.3 అనుకుంటా, 10.3 పడింది. లైక్ షోరూమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మా వాళ్ళ? అంటే సాటిస్ఫై? షోరూమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆబ్వియస్ గా కార్ కొంటున్నాం అంటే వాళ్ళు ఏ షోరూమ్ అయినా కానీ బేసిక్ కార్ అనగానే వాళ్ళు హ్యాండిల్ ద కస్టమర్ విత్ అట్మోస్ట్ కేర్. అందుకని ఇది కూడా షోరూమ్ అది బాగుంది. బట్ ఆఫ్టర్ సేల్స్ అనేది నాకు కొంచెం సర్వీస్ ఎట్లా ఉంటుంది అనేది అది అందులో చాలా రివ్యూస్ లో చాలా సర్వీస్ బ్యాడ్ అని రాశారు, బాగుండలేదని. బట్ నేను సరే చూద్దాం అని నేను ఐ స్పోక్ అవుట్ రైట్ చెప్పాను, ఇట్లా మీ దగ్గర అంతా బాగానే ఉంది కానీ ఇట్లా ఈ పాయింట్కి వచ్చేసరికి చాలామంది నెగిటివ్స్, అంటే సర్వీస్ బాగుండదు, రిసెప్షన్ బాగుండదు, వచ్చినా కానీ పట్టించుకోరు అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ చూసాను, ఇట్లాంటివన్నీ చదివాను. మరి మీరు ఏంటి దాన్ని బట్టి నేను తీసుకుంటా కారణం. అఫ్ కోర్స్ ఎవరైనా అది బాగానే ఉంది మేము మేనేజ్ చేస్తామని చెప్తారు కానీ బట్ సమ్హౌ ఐ గాట్ కన్విన్స్డ్ విత్ దైర్ ఎక్స్ప్లెనేషన్. అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, షోరూమ్ వాళ్ళు కూడా చెప్పారు మీరు చెప్పింది కరెక్టే 100%. బట్ ఇప్పుడు టాటా సేల్స్ అన్ని కార్స్ కూడా బాగా సేల్స్ అయి పెరిగినాయి. అండ్ మేము కూడా మాకు కూడా పైనుంచి వాళ్ళకు కూడా సర్వీస్ సెంటర్స్, నంబర్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్
ఎక్కువ పెట్టమని పెడుతున్నారు యాక్చువల్గా. సో మీకు అవన్నీ దాంతో ఫిక్స్ అవుతాయి. బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి, మీరు పర్టికులర్గా దీని మీద స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఒకసారి సర్వీస్కి వచ్చేటప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. ఆ ఇన్సూరెన్స్ తోటి నేను కొన్నాను. ఇది నేను వనస్థలిపురం వెంకటరమణలో తీసుకున్నాను. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది మామూలు, అంటే ఇట్లా రెగ్యులర్గా నించొని క్వశ్చన్స్ అడిగి ఇట్లా రివ్యూ కాకుండా ఒకసారి డ్రైవ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడిగి రివ్యూ లాగా ప్లాన్ చేద్దాం, ఏమంటాం మామ ఒకసారి? సో దట్స్ ఫైన్. ఓకే, సో మామ టాటానే ఎందుకు ఓన్లీ స్పెసిఫిక్ బ్రాండ్ అని ఇట్లా? అంటే ఇంతకుముందు మారుతి వాడాను, సో మళ్ళీ చేంజ్ కోసం చూస్తుంటే ఐ థాట్ ఆఫ్ టాటా. టాటా ఎందుకు అంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ సేఫ్టీ పరంగా కూడా బండి బాగుంటుంది అని చెప్పి దెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఫర్ ఆప్షన్స్. అందులో ఏం తీసుకోవచ్చు, పంచా, అల్ట్రోజా, ఈ రెండు అనుకున్నాను. అనుకోవడమే టాటా ఫస్ట్, టాటాలోనే వేరే కార్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అలాగే, అంటే వేరే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్స్ ఎక్కడైనా? లాంగ్ డ్రైవ్స్ అంటే సిటీలో వచ్చేది ఇది 1.2 లీటర్ ఇంజన్. దెన్ సిటీలో దీని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అంటే సిటీకి తగ్గట్టుగానే ఉంటుంది. బట్ లాంగ్ డ్రైవ్స్ లో ఎట్లా ఉంటుందంటే బాగానే ఉంటుంది హైవే మీద, కానీ ఓవర్టేకింగ్స్ అవి చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం పవర్ అనేది తక్కువ ఉందనిపిస్తుంది బేసిక్ గా. అంటే హెవీ బాడీ కదా, హెవీ బాడీ. ఐ డోంట్ నో, మేబీ టార్క్ అవన్నీ, టార్క్ లో ట్యూనింగ్, పవర్ అండ్ టార్క్ లో ఏమైనా తేడా ఉందేమో తెలియదు. బట్ ఈ పర్టికులర్ వెహికల్ మటుకు వెహికల్ ఓవర్టేకింగ్ చేద్దాం అన్నప్పుడు మనకి కావాల్సిన పవర్ అయితే అంత అనిపించదు, అంటే ఓవర్టేకింగ్ చేద్దాం అన్నప్పుడు. అదర్వైజ్ రన్నింగ్ పరంగా బాగానే ఉంటుంది. అండ్ సీటింగ్ పొజిషన్ యాక్చువల్లీ ఇది బాగుంది నిజంగా, బాగుంది. మనకి మంచి ఏదో ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అయినా కానీ వెన్ యూ సిట్ ఆన్ ది డ్రైవర్ సీట్ అండ్ డ్రైవ్, మనకి ఎస్యూవీ డ్రైవ్ చేస్తున్నా, ప్రాపర్ ఎస్యూవీ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. రేర్ సీట్ లో వచ్చేసి 3 నార్మల్ పర్సన్స్ బాగానే కూర్చోవచ్చు, బట్ 3 హెల్దీ పర్సన్స్ కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మేబీ విడ్త్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. నేను ఆల్ట్రోస్ చెక్ చేశాను, ఆల్ట్రోస్ అండ్ అంటే సెడాన్స్ చెక్ చేస్తే కనుక సీట్ కొంచెం దీని మీద కొంచెం స్పేషియస్, కొంచెం స్పేషియస్ సెడాన్ టైప్ ఆల్ట్రోస్. ఈవెన్ వ్యాగనర్ కూడా, ఇప్పుడు రన్నింగ్ మోడల్ వ్యాగనర్ కూడా వెనకాల సీటింగ్ 3 మెంబర్స్ కానీ ఈజీలీ సిట్. దీనిలో కూడా కూర్చోతే కూడా కొంచెం ఇబ్బంది, కొంచెం మేబీ 1 ఇంచ్ తేడా ఉంటుంది. ఆ 1 ఇంచ్ తేడా ఉంటుంది. ఆ 1 ఇంచ్ లో మనకి ఇబ్బంది అనిపిస్తుంది. లైక్ ఫిట్ అండ్ ఫినిష్ ఎట్లా ఉంది దీనంతా? ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఇది కొత్త బండి కాబట్టి ఓకే బాగానే ఉంది, బట్ యాజ్ కంపేర్ టు సుజుకి దానంత లేదు. ప్యానల్ గ్యాప్స్ అనేవి వస్తూ, అంటే ఈజీగా గ్యాప్స్ బోనట్ దగ్గర అవన్నీ వస్తున్నాయని చెప్పి నార్మల్ ఇంతకుముందు ఎవ్రీ టాటా యూజర్ చెప్పేవాడు. ఇది నిజంగానే అది మీరు అగ్రీ చేస్తారా? లైక్ అంటే ఎవ్రీ ప్యానల్ దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు బోనట్ దగ్గర గ్యాప్ కనిపిస్తుంది, లేక టైల్ గేట్ దగ్గర కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ దాంతో మనకి ఏం రాదు కానీ, బట్ దేర్ ఇస్ ఎ గ్యాప్. ఎందుకంటే ఇప్పుడు లోపల బీడింగ్ అదంతా ఉంటుంది రబ్బర్ది, సో మనకి ఏం లోపలికి రావు, బట్ అవుట్ సైడ్ కి అయితే కనిపిస్తాయి కొద్దిగా ఫిట్ అండ్ ఫినిష్ లో. సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అలాగే? అంటే ఎన్ని సర్వీసెస్ ఇప్పటి వరకు? ఇది థర్డ్ సర్వీస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్స్ అప్పుడు, నియరింగ్ 15 అప్పుడు నేను థర్డ్ సర్వీస్కి ఇచ్చేసాను. సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు టాటా, చాలా మంది అదొక్కటే నెగిటివ్ చెప్తారు. టాటా వాళ్ళు బండి అంతా బాగా బిల్డ్ కోట అంతా బాగా బిల్డ్ చేసి సేల్ చేయడం వరకు బాగుంటుంది, కానీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ బాగుండదని చాలా రివ్యూస్ చదివాను. అండ్ నేను పర్టికులర్గా ఆ పాయింట్ మీదే ఈ అప్రోచ్ దీని వెంకటరమణ టాటా వనస్థలిపురంలో తీసుకున్నాను. ఓకే, నేను ఈ మిగతా అంతా నేను పెద్ద పట్టించుకోలేదు, కానీ ఈ స్పెసిఫికల్లీ ఆస్క్డ్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు సర్వీస్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. సర్వీస్ ల్యాక్స్ ఇది వరకు ఉండేవి, ఇప్పుడు సేల్స్ అన్ని కూడా టాటా బాగా పెరుగుతున్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. సర్వీస్ సెంటర్స్ అవన్నీ బాగా ఇంక్రీజ్ చేస్తున్నాం. వాళ్ళ సర్వీస్ సెంటర్ నాకు స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పింది అంటే, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని కొంచెం అష్యూరెన్స్ లాగా ఇచ్చారు. దాని ప్రకారంగా అయితే బాగానే ఉంది. ఇది కొత్త బండి కాబట్టి నాకు పెద్ద ఇష్యూస్ ఏం రాలేదు. సో వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉంది అనేది నేను అంత పర్ఫెక్ట్గా కమెంట్ చేయలేను. ప్రస్తుతం అయితే కొత్త బండి కాబట్టి ప్రాబ్లమ్స్ లేవు. నార్మల్ వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్లో టాప్అప్ అది చేస్తారు. ఓకే, టాప్అప్స్ చేస్తారు కాబట్టి
మనకు దాంతో పెద్దది ఏమి ఉండదు. థర్డ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఆయిల్స్ అవి రీప్లేస్ చేసి ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 6,500 అట్లా అయినట్టుంది. సో సర్వీస్ నాకేం అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో సర్వీస్ మీద నేనేమి చెప్పలేను. పాజిటివ్స్ ఆర్ నెగిటివ్స్ ఐ డోంట్ నో అంటిల్ అండ్ అన్లెస్ ఐ సీ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది వెహికల్, దెన్ వాళ్ళు ఎట్లా అడ్రస్ చేస్తున్నారు దాన్ని బట్టి వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్. ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు ఈ వెహికల్ అరౌండ్ 15,000 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా. సో ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే మీరు చూసిన దాంట్లో 15,000 కిలోమీటర్స్లో? 15,000లో నేను హైవే అండ్ సిటీ అన్ని తిరిగినప్పుడు హైవే మీద మంచి పర్ఫార్మెన్స్ ఆర్ మైలేజ్ బాగా ఇస్తుంది. అండ్ హైవే మీద వెళ్తుంటే మటుకు మంచి ఏమంటారు పెద్ద బండి కమాండింగ్ పొజిషన్ లో ఉంటుంది. ఎందుకంటే సీట్ టాప్ అండ్ మోడల్ కాబట్టి మీకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయి ఉంది. అండ్ పెద్ద బండి నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ రోడ్ మీద కూడా మనకి రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది. మనకి హైవే మీద అయితే అసలు వెళ్తున్నట్టు కూడా తెలీదు. ఎందుకంటే దిస్ హ్యాస్ ఏ హార్డ్ సస్పెన్షన్, స్టిఫ్ ఉంటుంది బాగా. సో అందుకని మనకి హైవే మీద తెలియదు వెళ్తుంటే. సో సిటీలో వెళ్తున్నప్పుడు పాట్ హోల్స్ అవి వచ్చినప్పుడు మనకు తెలుస్తాయి. ఎందుకంటే హార్డ్ సస్పెన్షన్ కాబట్టి తెలిసినవి కూడా అది మనకి ఇట్ విల్ లెట్ us know that we are going through some బ్యాడ్ రోడ్, లేకపోతే ఆఫ్ రోడ్ మీద కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే దీని వీల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ వీల్స్ కానీ అవన్నీ కొంచెం బాగా ఇచ్చారు. సో ఆఫ్ రోడ్ కూడా నేను వెళ్ళాను, అంటే పర్టికులర్ గా వాటి కోసం వెళ్ళలేదు. బట్ వెళ్ళే దారిలో తగిలినాయి కొంచెం బ్యాడ్ రోడ్స్ తగిలే, ఇష్యూస్ లేకుండా వెళ్ళిపోయింది. సో మైలేజ్ పరంగా ఇది హైవే మీదనే కొంచెం బాగా ఇస్తుంది. సిటీలో మాక్సిమం ఎంత మైలేజ్ క్లాక్ చేశాను ఇప్పటి వరకు మాక్సిమం? అంటే హైవే మీద మనం ఈ స్క్రీన్ మీద చూసినప్పుడు హైవే మీద మనకి యాక్చువల్గా 25-26 కనిపిస్తుంది. మనం 80-100 పెడుతూ ఉంటే మనకి 26 కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ది రియల్ మైలేజ్. మనకి ట్యాంక్ టు ట్యాంక్ చూస్తే కనుక హైవే మీద 18-19 అయితే చూసాను నేను ఇప్పటికే. అలాగే దట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ డ్రైవింగ్ డైనమిక్స్ ని, దాన్ని బట్టి ఉంటుంది. డ్రైవింగ్ ఇలా చేస్తున్నాను డ్రైవింగ్ అనే దాన్ని బట్టి కూడా వస్తుంది మైలేజ్. మాక్సిమం ఎంత స్పీడ్ క్లాక్ చేశారు అలాగే టాప్ స్పీడ్ ఏమన్నా? నేను ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది 140+ వెళ్ళాను. అంటే కొంచెం అర్జెన్సీ ఉండి ఓఆర్ఆర్ మీద వెళ్ళాను, నాట్ ఇన్ హైవే. ఓఆర్ఆర్ మీద పాసిబుల్ అది. ఒకసారి మటుకు 140 టచ్ చేశాను. ఇక 140 ఆ ఒక్క ఇన్స్టెన్స్ లోనే నేను టచ్ చేశాను. తర్వాత ఎప్పుడు నేను వెళ్ళలేదు, అంత రాలేదు. ఐడియల్లీ 140 ఇస్ నాట్ సజెస్టబుల్. ఎంత బాగున్నా కానీ బండి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ ఓవరాల్ ఐ టుక్ ఇట్. 140 వెళ్ళినప్పుడు లైక్ ఎట్లుంది అలాగంటే చాలా స్టడీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ మన స్టీరింగ్ కూడా మనకి 60-70 దాటంగానే కొంచెం హార్డ్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ నాకు ఇంతకుముందు వ్యాగనార్ ఉండేది, అది 100 దాటితే స్టీరింగ్ లూజ్ అంటే ఇట్లా షేక్ అయ్యేది 100 దాటితే. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్, ఆ వ్యాగనార్ వచ్చేసి దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ హై స్పీడ్స్. బట్ దాని డిజైన్, దాని పర్పస్ వేర్ యాక్చువల్గా. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. కాకపోతే అది ఉండేది, బట్ ఆ వ్యాగనార్లోనే ఉండేది అని తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఆల్టోస్ వీటిల్లో ఆ షేకింగ్ వచ్చేది కాదని అన్నారు. వ్యాగనార్లో బికాస్ ఆఫ్ ఇట్స్ బాడీ డిజైనింగ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీ అంతే. బిల్డ్ క్వాలిటీ అంటే దాని పర్పస్ వేరు. ఇట్ ఈస్ ఫర్ ఎ సిటీ డ్రైవింగ్, ఎస్పెషల్లీ ఓల్డ్ వ్యాగనర్ 2000 ఇప్పుడు దానికంటే ముందు వ్యాగనర్ అనమాట ఆ మోడల్ నాది. దాంట్లో తెలిసేది 100 దాటితే 100 టచ్ అవ్వగానే కొంచెం ఏ మాత్రం దాటినా కానీ హ్యాండ్ మన స్టీరింగ్ కొంచెం షేక్ అయ్యింది. అది లేదు ఇక్కడ. దీనికి 60 కాగానే 60-70 కాగానే మనకి హార్డ్ అయిపోతుంది, మనకు ప్రాబ్లం ఉండదు. హైవే మీద మటుకు చాలా బాగుంటుంది డ్రైవింగ్, మంచి స్టడీగా ఉంటుంది. కదలదు బండి కూడా, అంటే షేక్ అవ్వటం కానీ ఎక్కడ మీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే రాదు. ఇప్పుడు అంటే పంచ్ అప్కమింగ్ బయర్స్ కి మీరు రికమెండ్ చేస్తారా? అలా అంటే పక్కా తీసుకోవచ్చు అని? డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ బాగా స్పీడ్ వెళ్ళి అగ్రెసివ్ స్పీడ్లో వెళ్ళి
ఇందాక చెప్పినట్టుగా ఓవర్టేక్ చేయడానికి ఎప్పుడు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు ఏంటంటే దే కీప్ ఆన్ ఓవర్టేకింగ్ రెగ్యులర్లీ, అదర్ వెహికల్స్ ఓవర్టేక్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు, అబ్రప్ట్గా చేయడం. అట్లాంటి వాళ్ళకి కాదు, దోస్ హూ గో నార్మల్ 80 to 100 మనకి ఓకే. స్పీడ్ అనేది అంత అగ్రెసివ్ స్పీడ్ అనేది అవసరం లేదు, నార్మల్గా 80 to 100 వెళ్తే బాగానే ఉంటుంది అనే వాళ్ళకి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఇప్పుడు మీరు దగ్గర 15,000 kilometers నడిపారు కదా మామ, లైక్ ఇప్పుడు ఈ పంచ్ తీసుకున్నాక మీరు రిగ్రెట్ అయ్యారా ఎప్పుడైనా? అరే అనవసరంగా తీసుకున్నా వేరే? అంటే జనరల్ గా కొంతమందికి వస్తూ ఉంటుంది, ఇప్పుడు తీసుకున్న తర్వాత వేరే మోడల్ గానీ ఏమన్నా కార్ అది దీనికంటే మంచిగా అనిపించిన. ఎగ్జాక్ట్లీ నాకు రిగ్రెట్ అంటే ఎప్పుడైనా బేసిక్ గా మనం తీసుకున్న తర్వాత ఇంకోటి ఏదో మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అంటే అనిపిస్తూ ఉంటుంది అల్ట్రోజ్ తీసుకుంటే అయిపోయేదేమో, అల్ట్రోజ్ నేను యాక్చువల్ గా అంత కన్సిడర్ చేయలేదు, అంటే నా రిక్వైర్మెంట్ కి అది కొంచెం కిందకు ఉంటుంది. అండ్ మా అబ్బాయి చాలా హైట్ ఉంటాడు, వాడు 6.6 అబౌవ్ ఉంటాడు, వాడికి వెనకాల కూర్చుంటే పైన తగ్గుతుంది రూఫ్, వెనకాల కూర్చుంటే. అండ్ వెనకాల సీట్ కంఫర్టబుల్ గా ఉంది, దాంట్లో కూడా ముందు కూర్చుంటే చాలా బాగుంది వ్యూ అంతా. బట్ దట్ ఓన్లీ రీజన్ వల్లే నేను అల్ట్రోస్కి వెళ్ళలేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఎస్యూవి స్టాండ్స్ వస్తుంది, అదొకటి మెయిన్. ఆ ఎస్యూవి దానికోసం ఇది తీసుకున్నాను. అదర్వైజ్ అల్ట్రోస్ కూడా ఇస్ గుడ్ ఆప్షన్, అల్ట్రోస్ ఇస్ గుడ్ కార్. చాలా బాగా నచ్చింది మామ నాకు ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్, కంఫర్ట్ అంతా. సో కంక్లూజన్ చెప్పు మామ, లైక్ అంటే ఏంటి రికమెండ్? కంక్లూజన్ అంటే ఇందాక మనం చెప్పినట్టు హైవేస్ మీద ఓవర్టేక్ చేయడానికి, అంటే దోస్ హు ఆర్ అగ్రెసివ్లీ కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేసేవాళ్ళు అంత ఇది ఉన్నప్పుడు ఇదంతా సజెస్ట్ చేయను. బాగా అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇన్స్టెంట్గా ఓవర్టేక్ చేయటం, బాగా స్పీడ్ వెళ్ళటం, అట్లాంటి వాడికి స్పీడ్ వెళ్తుంది ఇది కూడా. కానీ మామూలుగా సుజుకి కానీ ఆ వెహికల్స్తో పోల్చుకుంటే కొంచెం లాగ్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఈజ్ నాట్ ద రైట్ వెహికల్. నార్మల్గా వెళ్తూ 80-100 వెళ్తుంది, 120-122 వెళ్తుంది, కానీ మనం అనుకున్నంత టైంలో వెళ్ళదు. అట్లాగే దీని ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుంటే, ప్రోస్ వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ, డ్రైవింగ్ డైనమిక్స్ బాగుంటుంది, అండ్ స్టాండ్స్ హెవీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది, మనకి హైవే మీద కూడా స్టర్డీనెస్ బాగా తెలుస్తుంది. కాన్స్ అంటే నాకు ఇందులో లైక్ 2 ఉన్నాయి. బ్రేకింగ్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంది దీనికి, ఇన్స్టెంట్గా బ్రేకింగ్ డిస్టెన్స్ అవ్వాలంటే కొంచెం కొద్దిగా లాగ్ ఉంది. తర్వాత ఇన్స్టెంట్ పికప్ కూడా అంత ఇమీడియట్గా దూసుకెళ్తుంది, నార్మల్గా వెళ్తుంది. సో ఓవరాల్గా కన్క్లూజన్ అంటే నార్మల్ డ్రైవర్స్, ఇన్స్టెంట్ కాకుండా అగ్రెసివ్ కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకి ఇది ఈజ్ అ గుడ్ వెహికల్. ఓకే, సో అది గాయ్స్ ఫైనల్ కంక్లూజన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ.